హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాము. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ఏమున్నాయి, సో జనరల్గా మనం సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఎలాంటి టూల్స్ గురించి తెలుసుకోవాలి, ఎలాంటి టూల్స్ రియల్ టైంలో యూజ్ చేస్తారు, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్కి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. In software testing, tools are required for the betterment of application or software. The so many tools are available in the market, whether some are the open source and remaining paid tools. So అలాగే paid tools కి ఓపెన్ సోర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ సోర్స్లో కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. సో పెయిడ్ మనకు లైసెన్స్ ఏమైనా తీసుకుంటే ఆ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయ్యి మనము ఆ టూల్స్ని ప్రాపర్గా యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది జనరల్గా డెఫినేషను. సో మనకి ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడిగినా కూడా సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్ సంబంధించి జస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చి అలాగే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సరిపోతుంది. సో ఇప్పుడు రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మామూలుగా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ఎందుకు ఇస్తామంటే మన యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఫంక్షనాలిటీ కానీ లైక్ దాని యొక్క క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి, మనం పర్ఫెక్ట్గా డెలివరీ చేయాలి కస్టమర్కి. సో దీన్ని బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ని యూజ్ చేసుకుంటాము. సో జనరల్గా ఇక్కడ చూసుకుంటే మనం రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తాము. సో ఏమైనా బగ్స్ ఉంటే ఫైల్ చేస్తాము, అలాగే దీన్ని క్లోజ్ చేయడం, అప్డేట్ చేయడం, ఈ ప్రాసెస్ మొత్తం చూస్తాం కదా. సో ఈ ప్రాసెస్ మొత్తం మనము ఈ టూల్స్ ద్వారా మనం అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టూల్స్లో మనం అప్డేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన హైర్ మేనేజర్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరి లాగిన్ అయ్యి చెక్ చేయడం అయితే చూడదు. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సో గ్రాఫ్ చూసుకుంటారు. సో గ్రాఫ్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది, ఎంత పెండింగ్ ఉంది, ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, సో మన ప్రోడక్ట్ సో మన సాఫ్ట్వేర్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది, సో రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, టెస్ట్ కేసెస్, అలాగే బగ్స్, ఈ మొత్తం ఈ టూల్స్లో ఉంటాయి. సో ఎవరైనా మేనేజర్స్ కానీ జస్ట్ ఈ టూల్ ట్రాక్ చేసుకొని సో దాని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీటింగ్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ వీక్ క్లయింట్ కాల్ ఉంటుంది. ఈ క్లయింట్ కాల్లో వాట్ ఇస్ ద స్టేటస్ అంటే జస్ట్ ఇది డిస్ప్లే చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. దాని ద్వారా వాళ్ళు సజెషన్ ఇవ్వడం కానీ ఇంకా మన టైం లైన్స్ని అంటే మేనేజ్ చేయడం, లైక్ టైం తగ్గించడం, లేదా ఓకే ఇంకేమైనా పెంచాలనుకున్నా సో కన్సర్న్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ టూల్స్ యూజ్ చేయడం వల్ల మనకి హై లెవెల్లో ఈజీగా మనం ఇంటరాక్షన్ అనేది మనం చేయొచ్చు కస్టమర్స్తో కానీ లైక్ మేనేజర్స్తో కానీ. సో ఎవ్రీథింగ్ రికార్డెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్రైజల్ టైంలో కూడా మీరు ఎలాంటి ఇష్యూస్ ఫైల్ చేశారు, ఎన్ని ఇష్యూస్ ఫైల్ చేశారు, ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేశారు, సో టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్మెంట్స్ ఎన్ని బగ్స్ ఫిక్స్ చేశారు, సో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది ఈ వర్క్ మొత్తం. సో అందువల్ల మనకి ఈ టూల్స్ యూజ్ చేస్తారు. అలాగే ఏమైనా గ్యాప్స్ ఉన్న సాఫ్ట్వేర్లో అందరూ సజెషన్ ఇవ్వడం కానీ కామెంట్స్ ఇవ్వడం కానీ ఈ టూల్స్ ద్వారా యూజ్ చేస్తారు. సో ఈ టూల్స్ అనేది ఒక డేటాని అనలైజ్ చేసుకోవడానికి, అలాగే మొత్తము మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషను, అలాగే ఇలాంటి మొత్తం యాక్టివిటీస్ని మానిటర్ చేయడము, సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ టూల్స్ ద్వారా మనం మేనేజ్ చేస్తారు. సో ఇది బేసిక్గా ఈ టూల్స్ యొక్క ఇంపార్టెన్స్. సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఎన్ని టూల్స్ ఉన్నాయి, సో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఎలాంటి టూల్స్ రియల్ టైంలో యూస్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాము. సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్లో వీటికి సంబంధించిన లైక్ ఎలాంటి టూల్స్ యూస్ చేస్తారు, సో దాని యొక్క సంబంధించిన లిస్ట్ అయితే ఉంది. సో దీన్ని కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే టెస్ట్ మేనేజ్మెంట్ టూల్, సో నెక్స్ట్ బగ్ ట్రాకింగ్ టూల్, ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్, క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ టూల్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ టూల్, యూనిట్ టెస్టింగ్ టూల్, మొబైల్ ఆండ్రాయిడ్ టెస్టింగ్ టూల్, GUI టెస్టింగ్ టూల్, సెక్యూరిటీ టెస్టింగ్ టూల్స్. సో ఇలాంటి కపుల్ ఆఫ్ లైక్ మల్టిపుల్ టూల్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ టూల్స్ యూస్ చేయడం వల్ల మనకు ప్రొడక్టివిటీ అనేది మంచిగా ఉంటుంది. అలాగే క్వాలిటీతో ఎనీ గ్యాప్స్ లేకుండా మనకు సాఫ్ట్వేర్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టూల్ ద్వారా యూస్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి మనం చేసే వర్క్ కానీ మనం పెట్టే ఎఫెక్ట్ కానీ మొత్తం రికార్డెడ్ అవుతుంది. రికార్డ్ అంటే లైక్ మొత్తం మెయింటైన్ చేయడం. సో ఆ మెయింటైన్ చేయడం వల్ల మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు, ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. సో ఎవరు దాన్ని డిలీట్ చేయడానికి అవకాశం కూడా ఉండదు. సో ఇలాంటి మొత్తం ఒక హై సెక్యూరిటీతో ఇలాంటి టూల్స్ అయితే ఉంటాయి. సో ఒక పూర్తిగా ఒక ఫ్యూచర్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి లెవెల్స్ అయితే ఈ టూల్స్ అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టూల్స్ యూస్ చేయడం వల్ల ఇలాంటి అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి. సో అది జనరల్గా. సో ఒక్కొక్క టూల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఫస్ట్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఒకటి, ఇంకోటి బగ్ ట్రాకింగ్ టూల్. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక డెఫినేషన్ లాగా చూద్దాము. టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఆర్ యూజ్ టు కీప్ ట్రాక్ ఆల్ ద టెస్టింగ్ యాక్టివిటీస్, ఫాస్ట్ డేటా అనాలిసిస్, మేనేజ్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్, వేరియస్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ప్లాన్ అండ్ మెయింటైనింగ్ ద మాన్యువల్ టెస్టింగ్ యాజ్ వెల్. సో ఇది జనరల్గా మనం ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లైక్ ఎలా మానిటర్ చేస్తారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో వీటికి సంబంధించిన టూల్స్ కూడా నేను ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాను.
సో జనరల్గా మనము ఈ యాక్టివిటీస్ని చేయడానికి లైక్ మాన్యువల్ టెస్టింగ్, లైక్ టెస్ట్ కేసెస్ కానీ, ఆటోమేషన్ సైడ్ కానీ, అలాగే డేటాని అనలైజ్ చేయడం కానీ, సో ఇలాంటి యాక్టివిటీ మొత్తము ఈ టూల్స్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైక్ ఆర్గనైజేషన్స్లో ఇలాంటి టూల్స్ని యూస్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అలాగే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, సో ఇలాంటి టూల్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోండి. సో ఎంత తెలుసుకుంటే మనకు అంత ఈజీగా ఉంటుంది. లైక్ టెస్టింగ్ లైక్ మనకి ఇంటర్వ్యూస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎలాంటి టూల్స్ మీద మీరు వర్క్ చేశారు, ఎలాంటి టూల్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో అనే దాని మీద కూడా మనం నేర్చుకుంటే మనకి చాలా ప్లస్ అవుతుంది. సో ఈ విధంగా మనం టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది యూస్ చేస్తాము. జస్ట్ మానిటర్ చేసుకోవడానికి, అలాగే మేనేజ్ చేయడానికి, ఏమైనా అప్డేట్ చేయడానికి. సో ఆటోమేషన్ సైడ్ అయినా కానీ, మాన్యువల్ టెస్టింగ్ సైడ్ కానీ కేసెస్ ఏవైతే రాస్తాం కదా, సో ఆ కేసెస్ని అప్డేట్ చేయడానికి, లైక్ ఏమైనా మూవ్ చేయడానికి, కాపీ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేది యూస్ చేసుకుంటాము. సో మనం ఎన్ని టూల్స్ మనం నేర్చుకుంటామో మనకి అంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎగ్జాంపుల్ కింద ఇక్కడ చూసాను చూడండి. సో 3 టూల్స్ని అప్డేట్ చేశాను. సో మీకు ఏదైతే టూల్ మీకు ఈజీగా ఉందో సో ఆ టూల్స్ గురించి తెలుసుకోండి. సో సెర్చ్ చేయండి, నేర్చుకోండి. సో ఎంత బాగా మనం నేర్చుకుంటే మనకు అంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా జనరల్గా మనకి టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బగ్ ట్రాకింగ్ టూల్. బగ్ ట్రాకింగ్ టూల్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ ఐడియా అయితే ఉంటుంది. సో బగ్ ట్రాకింగ్ టూల్ అనేది ఏం చేస్తుంది, సో మనం ఏదైతే ఇష్యూస్ని లైక్ బగ్స్ని మనం క్రియేట్ చేస్తామో దాన్ని మానిటర్ చేయడము, అప్డేట్ చేయడము, ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ చేస్తామంటే మనం బగ్ ట్రాకింగ్ టూల్లో చేస్తాము. ఏదైనా ఇష్యూ, ఏదైనా బగ్ని మీరు క్రియేట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయాలంటే ఈ ప్రాసెస్ మొత్తం మనం బగ్ ట్రాకింగ్ టూల్లో చేస్తాము. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి టూల్స్ ప్రజెంట్ మార్కెట్లో మంచిగా ఉన్నాయి, ఎంఎన్సీస్ కానీ లైక్ సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్ ఏ టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, సో మోస్ట్లీ నేనైతే ఎగ్జాంపుల్ ఇచ్చినాను ఆ టూల్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్కి ట్రై చేస్తున్నారు, సో కంపల్సరీగా జీరా గురించి లేదా బగ్జిల్లా గురించి కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో మీకు బగ్ ట్రాకింగ్ టూల్ అనేది ఏంటి, సో ఎందుకు యూస్ చేస్తారు, సో మీకు ఎలాంటి టూల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది అనే క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ కానీ, ఆటోమేషన్ కానీ, సో మ్యాండేటరీ బేసిక్ క్వశ్చన్స్ ఇవి. సో అందుకని మీరు జీరా గురించి తెలుసుకోండి, అలాగే బగ్జిల్లా గురించి కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ నేను ఇంకో వీడియో చేస్తానండి. సో జీరాలో మనము బగ్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మానిటర్ చేస్తాము, ఎలాంటి స్టేట్స్ ఉంటాయి, ఎలా అప్డేట్ చేస్తాము అనేది కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో బేసిక్గా మనం ఇక్కడ చూసుకుంటే బగ్ ట్రాకింగ్ టూల్, దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. ద డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్ యూజ్డ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ద బగ్స్, ఫిక్సెస్ అండ్ ఎన్ష్యూర్ ద డెలివరీ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్. దిస్ టూల్ కెన్ హెల్ప్స్ టు ఫైండ్ ద బగ్స్ ఇన్ ద టెస్టింగ్ స్టేజ్ సో దట్ వీ కెన్ గెట్ ద డిఫెక్ట్ ఫ్రీ డేటా ఇన్ ద ప్రొడక్షన్ సర్వర్ విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ద టూల్స్. సో ఇది జనరల్గా మనకు డెఫినేషన్ చూసుకుంటే, సో ఈ టూల్ గురించి తెలుసుకోండి. అసలు డిఫెక్ట్ లైక్ ఈ టూల్స్ని ఎలా యూస్ చేస్తారు, రియల్ టైంలో ఎలా యూస్ చేస్తారు అనేది తెలుసుకుంటే మీకు మంచి ఐడియాతో ఉంటుంది. సో మనం డైరెక్ట్గా ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుంది అనుకోకూడదు. ఎప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, రియల్ టైంలో ఎగ్జాంపుల్ లాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, ఇలా క్రియేట్ చేస్తాము, ఫస్ట్ స్టేట్ ఇది, లాస్ట్ స్టేట్ ఇది, సో దీంట్లో ఇలాంటి స్టేట్స్ ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి మంచిగా మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనము బగ్ ట్రాకింగ్ టూల్ని యూస్ చేస్తాము. జస్ట్ మానిటర్ చేయడం, క్రియేట్ చేయడం, అసైన్ చేయడము, అప్డేట్ చేయడము. సో ఈ మొత్తం ప్రాసెస్ ఎక్కడ చేస్తామంటే బగ్ ట్రాకింగ్ టూల్లో చేస్తాము. సో ఆటోమేషన్ ఇంజనీర్స్ కానీ, మాన్యువల్ టెస్టర్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఈ టూల్లో అప్డేట్ చేస్తారు. సో అలాగే అప్డేట్ చేసిన దాన్ని డెవలపర్స్ చెక్ చేసి, ఫిక్స్ చేసి మళ్ళీ మనకు రీఅసైన్ చేస్తారు. సో రీఅసైన్ చేసిందంతా మనకి ఎలా తెలుస్తుందంటే మనకి నోటిఫికేషన్ మెయిల్ వస్తుంది. సో మీరు ఏదైతే బగ్ క్రియేట్ చేశారో దానికి సంబంధించిన ఒక ఐడితో మీకు మెయిల్ వస్తుంది. సో కరెంట్ స్టేట్ చేంజ్ చేశారని, లేకంటే న్యూ కామెంట్స్ అప్డేట్ చేశారని, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు మెయిల్స్ వస్తాయి. సో దానివల్ల మనం చెక్ చేసుకుంటాము. అలా కాకుండా నేనేం చెప్తానంటే రెగ్యులర్గా మీరు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం మెయిల్ చెక్ చేసుకోవాలండి. సో మెయిల్స్లో మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయా, ఇంకేమైనా హై ప్రయారిటీ మెయిల్స్ ఏవైతే ఉన్నాయా, సో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బగ్ ట్రాకింగ్ టూల్ లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే ఇష్యూస్ రైస్ చేసామో దాని యొక్క స్టేట్స్ని తెలుసుకోవాలి. అలాగే ఇంకేమైనా ఇష్యూస్ ఫిక్స్ అయ్యాయంటే ఆ ఇష్యూస్ని నోట్ చేసుకుని వాటికి సంబంధించిన టెస్టింగ్ని స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా మనం డైలీ యాక్టివిటీ కింద చేసుకుంటే సో ఆల్మోస్ట్ మనము వర్క్ని మంచిగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఎవరైనా అడిగినా కూడా మనం వాటికి సంబంధించిన స్టేటస్ని, అలాగే దాని యొక్క రిపోర్ట్ని కూడా పంపించడం అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అలాగే 2 years 3 years, అలాగే ఇంకా కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ ముందుగా అడ్వాన్స్గా మీరు తెలుసుకుంటే సో మీకు మంచిగా ఉంటుంది. సో చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఇలా మెల్లగా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకునే దాన్ని ప్రాక్టికల్గా థింక్ చేయాలి, అలాగే ఆలోచించాలి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనం మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అలాగే రిమైనింగ్ ఏవైతే టెస్టింగ్ టూల్స్ అయితే ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎక్కువైపోతుంది కదా, సో లిమిట్గా
చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేదే నా ఎయిమ్. సో అందుకని నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్స్ ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను, ఏం మిస్ అవ్వకుండా. అలాగే ఎవరైతే లైక్ ఇవి టాపిక్స్ మిస్ అయ్యాయి, ఇంకా లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, సో అలాంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ కామెంట్స్ అయితే చేయండి, నేను కామెంట్స్ రిప్లై ఇస్తాను. అలాగే ఇంకేమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.